పెన్షన్, జీవిత బీమా కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగులు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి గుడి వద్ద టెంకాయలు కొట్టి చిన్నపిల్లలకు అందించే ఆహారాన్ని ఇరుముడి రూపంలో మూటలు కట్టి వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. తర్వాత రాజరాజేశ్వరి గుడి నుండి ఐసీడీఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ హక్కైన మినిమం జీతము అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసన దీక్షలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరులో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఏ విధంగా అంటే ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ఏదైతే వస్తువులు ఉన్నాయో, పిల్లలు పెట్టే వస్తువులు ఇచ్చేయాలని చెప్పి గవర్నమెంట్ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తాము కష్టపడి పిల్లలకు పెట్టే వస్తువులన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పి రాజరాజేశ్వరం గుడి దగ్గర టెంకాయలు కొట్టి ఒక ఇడుముడిలాగానే ఇస్తాం తప్ప ఇది మామూలుగా చట్టబద్ధం ఏమని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నమాట. వాళ్ళకి తెలుసుకుందాం. ఏంటమ్మా అసలు ఈ మూట ఏంది, ఈరోజు నిరసన ఏ విధంగా చేపడుతున్నారు? మేము దాదాపు 10 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నామండి. ఇంతకీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. కాబట్టి ఈరోజు 10వ రోజు ఇడుముడి రూపంలో రాజరాజేశ్వరం గుడి దగ్గర టెంకాయ పగలగొట్టి మా జగనన్న మనసు మారి ఆయన బర్త్డే కానుకగా మాకు ఈరోజు జీతం పెంచుతామని శుభవార్త వినాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇడుముడి కట్టుకొని ఈరోజు పీడీ గారి ఆఫీస్ వద్దకు రావడం జరిగిందండి. గత 10 రోజులుగా తీవ్రంగా నిరసన చేపడుతున్నారు. ఎవరైనా అధికారి వచ్చి మీతో చర్చలు జరపడం కానీ మీకు కొంత సానుకూలంగా స్పందించడం జరిగిందా? ఎటువంటి స్పందన అయితే లేదు కానివ్వండి. వాళ్ళు రాజకీయ వేధింపులు కానీ, సచివాలయ వేధింపులు కానీ, ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా మా మీదకు దించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న సచివాలయం స్టాఫ్తో కలిపి పోలీసులను కూడా, ఎస్ఐలను కూడా దించారు. కానిస్టేబుల్ కాదండి, ఎస్ఐలను కూడా, డిఎస్పీలను కూడా నిన్నటి వరకు దించడం జరిగింది. వాళ్ళు కూడా మా పైన వేధింపుల చర్యలు పాల్పడడం జరిగింది. మేమందరం కలిసి సమూహంగా వెళ్ళి మా కోటమిట్ట సెక్టార్లో కూడా మేము ఒక్కటి కూడా బ్రేక్ చేయకుండా, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోరాడి కూడా బ్రేక్ చేయించకుండా మేము చేసుకోవడం జరిగిందండి. చెప్పండి, మీరు చెప్పండి, అసలు మీ సమస్యలు ఏంది, తీరుస్తామని చెప్తున్నారా గవర్నమెంట్? ఏం తీర్చట్లేదండి. మేము 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మాకు 26,000 జీతం అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలని కూడా కోరుకుంటున్నామండి. జగనన్న గారు పదవి ఎక్కే ముందు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ కంటే అదనంగా మీకు 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు. తెలంగాణలో 13,650 రూపాయలు ఉన్నప్పుడు మాకు ఓన్లీ 1000 రూపాయలు పెంచారు. అంతకుముందు మాకు 10,500 వస్తుంది. జగనన్న గారు 1000 రూపాయలు పెంచి 11,500 వస్తుంది. ఈరోజు తెలంగాణలో 18,000 చేశారు ఇప్పటికి నా సీఎం గారు. కానీ మేము 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా మమ్మల్ని దృష్టించుకున్న సీఎం గారు మా గురించి పట్టించుకోకుండా ఆ దినాలు మా అక్క చెల్లెళ్ళు నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాన్న మాట చెప్పారు. ఈ దినాన సీఎం అయిన తర్వాత మా గురించి అసలు ఊసే లేకుండా పోయింది. ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్న వాళ్ళే రోడ్లు ఎక్కి మా జీతాలు సరిపోవట్లేదు, జగనన్న గారు మా జీతాలు పెంచుందని 10 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఏ ఒక్క నాయకుడు కూడా మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడి అమ్మ మేము మీరు అడిగినట్టుగా జీతాలు పెంచుతామని ఒక్కరు కూడా చెప్పలేదు. మేము అడిగినవి వాళ్ళు ఇస్తున్నారు కానీ మేము అడిగిన వరాలు మాకు ఇవ్వట్లేదు. మేము అడిగేది మా కుటుంబం బ్రతికేదానికి 20,000 వేతనం మాకు ఇవ్వని అడుగుతున్నాం. అలాగే వీళ్ళ ఉద్యమాలకు ఇప్పటికే సిఐటి కూడా మద్దతు తెలిపింది. చెప్పండి సార్, ఈ ఉద్యమం మీరు ఎంతవరకు కొనసాగిస్తారు? మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏమన్నా రాజేశ్వరి గారు ఆమె మనసు కరిగించి మాకు బర్త్డే కానుక ఇస్తుందనేటటువంటి ఆలోచనతో మహిళలందరూ కూడా రాజేశ్వరి అమ్మవారిని పూజించుకొని ఇడిముడులు కట్టుకొని ఈడకి పీడీ గారి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అందుకని మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి అక్క చెల్లెళ్ళు, జగనన్న గారి అక్క చెల్లెళ్ళు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వీధుల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యని బర్త్డే సందర్భంగా పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరంతా కూడా రాజరాజేశ్వరి గుడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలి, ఇప్పటికే తాము ఏదైతే చట్టబద్ధంగా డిమాండ్లు అడుగుతున్నా ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి నెల్లూరులో ఒక వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ, నెల్లూరు.